సింగపూర్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మాస్క్లో ఆయన దగ్గర పనిచేసి తర్వాత బీపీసీఎల్లో పనిచేసి ఇప్పుడు పెట్రోకెమికల్ గురించి వారు సజెషన్స్ ఇచ్చారు. మొన్నే గ్రీన్ హైడ్రోజన్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి ఆలోచనలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన వాళ్ళు. మీరు నాలెడ్జ్ని మాకు ఇవ్వచ్చు, బెస్ట్ ప్రాక్టీసెస్ తేవచ్చు, టెక్నాలజికల్ సొల్యూషన్స్ ఇవ్వచ్చు. లేకపోతే మీరు కూడా ఆలోచించి మీరు కూడా సర్వీస్ ప్రొవైడర్స్ గా స్టార్టప్ కంపెనీలు పెట్టి మీరు కూడా పనిచేసుకోగలిగితే పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు కూడా ఒక కళ, వెంకటేశ్వర స్వామి బాలాజీ మన రాష్ట్రంలో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కసారి వెంకటేశ్వర స్వామిని తలుచుకొని సంకల్పం చేసుకుని ముందుకు పోతే అయిపోతుంది. ఈ రోజు ప్రపంచంలోని రిచెస్ట్ గాడ్ ఎవరంటే మన వెంకటేశ్వర స్వామే. ఏ దేవుడు కూడా అంత పవర్ఫుల్ గా లేడు. ఈరోజు ఇంకొక పక్కన నా కోరిక కూడా, మీరు చాలా మంది 5 ఏళ్లు అవస్థలు పడ్డారు. ఇప్పుడు ఎన్ఆర్టీ ఉంది. ఎన్ఆర్టీలకు కూడా దర్శనం కోసం ప్రత్యేకంగా మీకు అరేంజ్ చేసే బాధ్యత నాది. దానికి కూడా శ్రీకారం చుట్టాం. అవసరమైతే ఇంకా పెంచుతాం. ఇంకొక పక్క మీరందరూ కూడా ఆలోచించాల్సింది, ప్రతి ఒక్క దేశంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఉండాలి. దేశంలో ప్రతి ఒక్క రాజధానిలో ఉండాలి. ఇవన్నీ అనుసంధానం చేసుకుని మనం ముందుకు పోగలిగితే హాస్పిటల్కి పోయే పని తగ్గిపోతుంది. వారానికి ఒకసారి వెంకటేశ్వర దగ్గర పోవడం, తెల్లవారితో నిద్రలేసి ఒకసారి మనం నమ్ముకున్న దేవుడికి మనం ఇది చేసి ముందుకు పోగలిగితే ఇవన్నీ సాధ్యం అవుతాయి. ఇంకొక పక్క మీరందరూ కూచిపూడి చూశాను. ఈరోజే మన సంస్కృతి సాంప్రదాయాలు కోలాటం చూశాను. ఇప్పుడే అమరావతి పైన మన వాళ్ళు ప్రాక్టీస్ చేసి బ్రహ్మాండంగా పాడే పరిస్థితికి వచ్చారు. ఒక ప్రెస్టేజ్గా తీసుకొని నేను అడిగాను, మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు సింగపూర్లో? పక్కింట్లో ఎవరున్నారో తెలియదు, కానీ ఏ విధంగా మీరందరూ కలిసి ప్రాక్టీస్ చేసి చేశారంటే, మీరు వస్తున్నారని తెలిసినాక మేము అనుకొని ఎప్పటికప్పుడు ఇప్పుడు వాట్సాప్లు కూడా ఉన్నాయి. పక్కింట్లో ఉన్న వాట్సాప్ పంపిస్తారు, టైంకి వచ్చి పనిచేసి